హలో అండి, అందరికీ నమస్కారం. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చి పెద్దింట్ల అమ్మవారు చిన్నకోలేరు అంటారు. ఇది మెండిపాలెం గ్రామం అండి. ఇది రాజు తాలూకా సగిడిపల్లి మండలం మెండిపాలెం గ్రామం. ఈ గ్రామంలో వేంచేసి ఉన్న అమ్మవారే పెద్దింట్ల అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువగా భోజనాలు ఇవి వండుకొని తింటూ ఉంటారు. ఇది నెల పాటు జరిగే తీర్థం అండి. శివరాత్రి మొదలుకొని మరుసటి అమావాస్య వరకు ఈ తీర్థం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ తీర్థంలో 4 ఆదివారాలు వస్తాయి కాబట్టి ప్రతి ఆదివారం కూడా చాలా ఫుల్ బిజీగా ఉంటుందండి. ఇక్కడ ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా చెప్తారండి. ఇక్కడ ఎక్కువగా మేకలు కోళ్ళతో నైవేద్యం సమర్పించి ఇక్కడ భోజనాలు వండుకుని తినడం గత కొన్ని సంవత్సరాలుగా ఆచారంగా వస్తుంది. ఇక్కడైతే మన యథావిధిగా పెద్ద కొల్లేరని ఒక గ్రామం ఆకివీళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కూడా ఉంటుందండి. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన జనం అంతా కూడా అమ్మవారిని దర్శించుకుని అరటిపళ్ళు అవి కూడా పెడుతుంటారు. తర్వాత ఈ కోళ్ళని అవి కూడా ఒకసారి సింహద్వారం దగ్గరికి వచ్చి అమ్మవారికి చూపించి తీసుకెళ్ళి వాటిని కోసి వాటిని పక్కనే ఉన్న కొబ్బరి తోటలు, అంటే పెద్ద పెద్ద కొబ్బరి తోటలు ఉంటాయి, వేల సంఖ్యలో జనం వస్తారు కాబట్టి ఆ కొబ్బరి తోటలోనే మనకి వండుకుని తింటారు. ఇది కూడా చూసారా, ఇది చాలా అందమైన విధానంగా ఉంది. ఇది ఏంటంటే ఒక సింహం రూపంలో పెట్టారు, సింహద్వారంలాగా. అది నోరు తెరుచుకుంటుంది. దాంట్లోకి వెళ్తే లోపల మేకలు కానీ కోళ్ళు కానీ కోస్తారండి. అవి తీసుకొచ్చి పక్కనే రక్తపుల్య నదికి ఒక చిన్న నది అటాచ్ అయి ఉంటుంది. ఇది సముద్రంలో కలిసిపోతుంది కేశవదోషంలోని. ఆ సముద్రానికి ఆ నది ఒడ్డునే ఈ కోళ్ళు అవి కూడా బాగు చేయించి అక్కడే మాంసం అవి కొట్టించుకుని ఇది తీసుకెళ్ళి అక్కడ తీర్థంలో చేస్తుంటారు. మేమైతే బేసిక్గా మా మేస్త్రి గారు తీసుకొచ్చారండి. మేస్త్రి గారు అంటే ఇక్కడ చుట్టుపక్కల రాజుల తాలూకులు అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి తీర్థానికి మేస్త్రులు అలాగే పెయింటర్లు ఇలా వర్కర్స్ అందరినీ కూడా తీసుకొచ్చే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెడితే ఆనవాయితీగా చూసుకుంటుంటారు. తీసుకొచ్చి మేస్త్రులు అందరినీ అలాగే మా మేస్త్రి గారు తీసుకొచ్చారు. ఆ వంటలో ఒక పక్కన జరుగుతున్నాయి. మా కుర్రోళ్ళు ఏమన్నారంటే ఫ్రెండ్స్, సరే మాంసం పకోడీ మేము వేసేస్తాం సరదాగా అన్నారు. ఒక 10 కేజీలు మాంసం తీసుకుని, అంటే కోళ్ళు తీసుకుని వాటిని బాగు చేయించి మాంసం పకోడీకి మా కుర్రోళ్ళు ప్లాన్ చేసి సిద్ధంగా ఉన్నారండి. ఒకసారి కొబ్బరి తోటలోకి వెళ్ళి అది ఎలా ఉందో కూడా మనం చూద్దాము. మా ఫ్రెండ్స్ చేస్తున్నారు. ఈ వీడియో కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందండి. మాంసం పకోడీ ఇటు మా ఊళ్ళో ఎలా కలర్ చేశారు ఏంటనేది ఫుల్ వీడియోలో చూడండి. చూసారు కదా, కొబ్బరి తోటలోని చాలా ఫ్యామిలీస్ వచ్చి వంటలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా మొక్కుబడులు చెల్లించి అవి తీసుకొచ్చి ఇక్కడ బయట సామాను అద్దెకిస్తారు, లేకపోతే దగ్గర ఊళ్ళో అయితే సామాను తెచ్చుకుంటారండి. ఈ సామాన్లు వేసుకుని ఒక వంటలు చేసుకుని తింటుంటారు. వచ్చేసామండి మా బ్యాచ్ దగ్గరికి. మా కుర్రోళ్ళు చాలా కసిగా ఉన్నారు రెడీగాని. చికెన్ బాగు చేస్తున్నాడు మా వాడు. తెచ్చాడు 10 కేజీలు మాంసం బాగు చేస్తున్నాడు. మాంసం కూడా వేసుకుని రౌండ్ వేసేస్తారు. ఇంకా అదే కాకుండా మేస్త్రి గారు కుర్రోళ్ళకి అలవాట్లు ఉన్న వాళ్ళకి పార్టీ కూడా ఉంటుందండి. మనం మందు విందు చికెన్ మటన్, ఒక మటన్ కర్రీ పక్కన ఉడుకుతుందండి. ప్రజెంట్ సరదాగా తినడం కోసం మాట ఇది. అన్ని ఏర్పాట్లు చేసి మా వాళ్ళ కుర్రోళ్ళు చికెన్ కూడా వేసేస్తున్నారు. అడిగేస్తున్నాడు, బాగా చేతగా కడగరా బాబు. కడిగేసండి శుభ్రంగా మాంసం కూడా మనోడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెచ్చేసారు. కుర్రోళ్ళు ఒక్కొక్కటి వెళ్ళి ఒకడు ఉప్పు అన్నాడు, ఒకడు ఉప్పు అన్నాడు, ఏకి తెచ్చేసారు. కాన్ఫ్లోర్ అయ్యి బాండీ పట్టుకొచ్చేసాడు, ఎరిగించేస్తున్నాడు. మా వంట వేసి ఇటు పేరు సాయి అంటుంది కుర్రోని. చాలా రెండు కుర్రాడు పొలాలు కొనుక్కొచ్చేసారు. వెలిగించేసిపోయి మంచి అది కూడా ఒక 3 కడిగేస్తున్నారు ఇద్దరు. వేసేసి మాసం పకోడీ చల్లగా తినేసి గొంతులు వేస్తారని కుర్రోళ్ళు. చెప్పండి, ఇటువంటి ఆనందాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి మా పల్లెటూరు తప్పించి. సిటీ లైఫ్లో ఏముండవు కదా. వేసేస్తున్నాడు, కారం వేసారు బాబు. వేసేసి ఒకడు కారం వేసేస్తున్నాడు, ఒకడు ఉప్పు వేసేస్తున్నాడు, ఒకడు కాన్ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. బాగుంటుంది. అదిగోండి ఉన్నారండి, ఒక 40 మంది బ్యాచ్ ఉన్నారు మా వాళ్ళు. తిరుగుతున్నారు. పకోడీ వేసి పకోడీ వేస్తున్నారు. అక్కడ వంటలు చేసి ఇక్కడ అక్కడ జనం ఉన్నారు. ఇదంతా వేసుకుని మనం రెడీ అయిన తర్వాత తినేయటమే. వీడియో చూసే వాళ్ళంతా కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన మాటలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది మీ ఊరి పేరు కూడా ఎక్కడి నుంచో కామెంట్ చేయండి, ఎందుకంటే మన వీడియో ఎక్కడి వరకు చేరిందో కూడా తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
అప్పుడు నేను